హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీట్ మై బెస్ట్ ఫ్రెండ్స్ శ్రావణి. నా ఫ్రెండ్స్ శ్రావణి అనమాట. ఈరోజు మేము మీట్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, మా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ ఉందన్నమాట చరిత అని. తన ఎంగేజ్మెంట్కి మేము ముందు అటెండ్ అవుదామని చెప్పేసి వచ్చింది. సో బిఫోర్ డే నన్ను కలవడానికి వచ్చింది. సో మనమైతే వెళ్ళాము, విశాల్ మార్ట్కి వెళ్ళేసేసి కేక్ చేద్దామని అనుకున్నాం యాక్చువల్గా ఆ రోజు. ఎందుకు అనంటే, నాకు 500 సబ్స్క్రైబర్స్ ఆల్రెడీ ఒక షార్ట్ పెట్టాను కదా, షార్ట్లో చూస్తే ఒక కేక్ రెసిపీ అనమాట. అది వాళ్ళ ఇంట్లోనే మా ఫ్రెండే చేసింది. ఇది నాకు ఈ రెసిపీ కూడా మా ఫ్రెండే నేర్పించింది యాక్చువల్గా. ఒక 3 ఇయర్స్ నుంచి మేము రెగ్యులర్గా కేక్ చేసుకునే ప్రాసెస్ అయితే ఇదే. సో కేక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ కొన్ని చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవాలని మేమైతే విశాల్ మార్ట్కి వెళ్ళాము. అండ్ దారిలో సెంటర్ కూడా వెళ్ళేసి ఒక లుక్ వేసి వచ్చామన్నమాట. ఫస్ట్ అయితే బటర్ తీసేసుకొని బాగా బ్లెండ్ చేద్దామని చాలా ట్రై చేసాం. సో బ్లెండర్తో అవ్వట్లేదని చెప్పేసి ఓవెన్లో పెట్టుకొని హీట్ చేసేసుకున్నాం అనమాట. సో ఆ బటర్ అంతా కరిగి మనకి లిక్విడ్ ఫామ్లో వచ్చే వరకు కొంచెం హీట్ చేసుకోవాలి. అండ్ బాగా హీట్ అయిపోయిన తర్వాత దీంట్లో మిల్క్ మేడ్ యూజ్ చేసాం అనమాట. మేము దీనికి షుగర్ యాడ్ చేయట్లేదు, ఓన్లీ మిల్క్ మేడ్ అండ్ బటర్ అనేది ఫామ్ అయిపోయి బాగా మనకు ఒక క్రీమిష్ కలర్ వచ్చేసేది. టెక్స్చర్ అనేది మనకు అర్థమైపోతుంది, ఒక క్రీమిష్ టెక్స్చర్ అనేది అది రావాలి. అది వచ్చే వరకు మనం బ్లెండ్ చేస్తూనే ఉండాలి. ఈ రెండు కూడా బ్లెండ్ అయిపోయిన తర్వాత మనము దీంట్లోనే వెనిలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ బ్లెండ్ చేసేసుకోవాలి. అండ్ తర్వాత మైదా పిండి, మనము ఇప్పుడు ఈ బటర్ అండ్ మా మిల్క్ మేడ్ తీసుకున్న కొలతతోటే ఎంత తీసుకోవాలో మెజర్ చేసుకొని దాని ప్రకారంగా మైదా కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి. లేదు ఈ మెజర్మెంట్ ఇది అంతా అవుతుంది అని అనుకుంటే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాం, మనకు అర్థమైపోతుంది ఎంత సరిపోతుందో అనేది. ఇంత క్వాంటిటీ అనేది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుండండి మైదా అనేది, అప్పుడు మీకు అర్థమైపోతుంది. దాంట్లోనే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా యాడ్ చేసాము. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఈ బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అనేది మనం ఒక స్పూన్ వరకు, ఎక్కువ క్వాంటిటీ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఒక చిటికెడు కన్నా కొంచెం ఎక్కువ వేసినా కూడా చాలు. ఎందుకనంటే కేక్ అనేది కొంచెం ఫ్లఫీగా రావడానికి మాత్రమే ఇంగ్రీడియంట్స్ అనేది మనం యూజ్ చేస్తాము. సో అవి కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం కొంచెం, మీరు కూడా చూసారు కదా స్పూన్లో కొంచెం కొంచెం యాడ్ చేస్తున్నాము. అలాగే ఒక క్వాంటిటీ అనేది మనకి కరెక్ట్గా తెలియనప్పుడు అలా యాడ్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే మనం అంతా చేసి కష్టపడి వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా. సో మేము కూడా అంతే కలుపుకున్నాం అనమాట. అది చాలాసేపు కలిపి పాపం మా ఫ్రెండే ఇదంతా చేసింది. ఫస్ట్ నుంచి కూడా తనకు కొంచెం ఓపిక ఎక్కువ, అన్నీ కూడా కలుపుకొని మంచిగా చేస్తూ ఉంటుంది. తను స్వీట్స్ చాలా బాగా చేస్తూ ఉంటుంది. మేము బీటెక్ అయిపోయిన తర్వాత కూడా రెగ్యులర్గా వీళ్ళ ఇంట్లోనే వంట చేసుకుంటూ ఉండేవన్నమాట. ఆ స్వీట్ ఈ స్వీట్ అని చాలా ట్రై చేసేవాళ్ళం. దీనికి ఎప్పుడైతే మ్యారేజ్ అయిపోయి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి తను వంటలు మానేసింది. తనతో పాటు నేను కూడా వంటలు మానేసేసాను అనమాట. మళ్ళీ తినతో పాటే స్టార్ట్ చేశాను కేక్ చేసుకుందామని. బేసిక్గా ఈ కేక్ చేసుకునేది ఎందుకనంటే, నా సబ్స్క్రైబర్స్ ఒక వీడియో గురించి ఒక 500 సబ్స్క్రైబర్స్ అయిపోయారు కదా, దానికి ఇట్లా డెకార్ చేసి ఒక షార్ట్ చేసేద్దామని చెప్పేసి అందుకని కేక్ చేద్దామని ఆలోచన వచ్చింది. అండ్ అలా మొత్తం బ్లెండ్ చేసేసుకున్నాము. బ్లెండ్ చేసేసుకొని ఇలా బాగా బ్లెండ్ చేసిన తర్వాత కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వెయిట్ చేసేసి అది కొంచెం చల్లారాక ఆ మిల్క్ కూడా యాడ్ చేయాలి. ఇది యాడ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ బ్లెండ్ చేయాలి. ఫస్ట్ నుంచి మీరు చూసినట్టయితే మొత్తం అంతా బ్లెండింగే ఎక్కువ ఉంటుంది. మొత్తం మిక్స్ చేసి 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 చేతులు అరిగిపోవాలి. అందుకే మేము లాస్ట్కి మిషన్ హెల్ప్ తీసుకున్నాం అనమాట, ఇంకా ఇంతకన్నా చేయలేమని చెప్పేసి. సో అది అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి కొంచెం బటర్, మైదా రాసేసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకొని ఈ ఏదైతే ఇప్పటివరకు మిక్స్ చేసామో ఆ మిక్సర్ అంతా కలిపేసేసుకొని మేము పెట్టేసుకున్నాము. లాస్ట్కి కేక్ అయిపోయిందా లేదా అని కూడా ఇలా చెక్ చేసుకున్నాము. సో ఇది మేము ఇప్పుడు చేసుకునే కేక్ రెసిపీ. అండ్ ఈ కేక్ అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ ఎవరైనా వచ్చారంటే నెక్స్ట్ నా సెలూన్కి అయితే ఖచ్చితంగా విజిట్ చేయాలి కదా. సో మేము అలా సెలూన్కి వెళ్ళిపోయాము. అలాగా ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.